హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా నా తరపున మీరందరికీ జై శ్రీరామ్. ఇవాళ మేము ఎక్కడొచ్చామంటే మేము అమ్మవారి గుడి వచ్చామన్నమాట. జాతర అవుతుంది ఇక్కడ వ్యూ ఇక్కడ ఎలాగుంది ఏంటి అనేది మీకు చూపిద్దామనేసి ఈ వీడియో చేశాను. ఎందుకంటే మా స్టోరీ మీరు వింటూనే ఉంటారు, మా లైఫ్ జర్నీ. ఇప్పుడు అమ్మవారి గుడి లోపల ఎలాగుంది ఏంటి అనేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లోనే ఇంత జనం ఉన్నారంటే ఇంకా ముందు ఇంకెంత జనం ఉన్నారో చూడండి. ఇక్కడ ఏటీఎం ఉంది, ఇక్కడ పిల్లల చెప్పులు కానీ, మళ్ళీ వాళ్ళ బట్టలు కానీ, మళ్ళీ చిన్నపిల్లలు ఏవైనా వస్తువులు ఆడుకోవడానికి కానీ అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లోని ఇంతమంది ఉన్నారు. ఈ జనంలోని మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. చాలా అంటే చాలా కష్టపడ్డాం అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా అన్ని వస్తువులు, స్వెటర్లు కానీ, ఇప్పుడు చిన్నపిల్లల టోపీలు కానీ, ఆడుకోవడానికైనా బొమ్మలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ఒకవైపు దారన్నమాట. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలవి ఏవో ఇక్కడ బట్టలు దొరుకుతున్నాయి అన్నమాట. మర్చిపోయాను నేను, సారీ. ఇక్కడ బ్రష్లు కానీ, అద్దాలు కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మా ఆయన ముందుకెళ్ళిపోతున్నారు, నేను వెనక్కి వెళ్తున్నాను. చూడండి, ఇది గుడి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ముందున ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ ప్రతి పూర్ణిమకి జరుగుతుందండి. కాకపోతే మొన్న పూర్ణిమ పెద్ద పూర్ణిమ అంటున్నారు మా ఆయన గారు, అందుకనేసి ఇంత జనం ఉన్నారు. చూడండి ఎలాగుందో. ఇక్కడ చిన్నపిల్లలకి నైట్ డ్రెస్లు ఉన్నాయన్నమాట. మా అమ్మాయికి చూశాను కానీ కాకపోతే నాకు నచ్చలేదు. తర్వాత ఇక్కడైతే నైట్ డ్రెస్సులు కానీ, పెద్దవాళ్ళ నైటీలు కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మా అమ్మాయికి రబ్బర్ బ్యాండ్ కావాలంటే ఇక్కడ నేను వచ్చాను. కాకపోతే రబ్బర్ బ్యాండ్ అయితే ఇక్కడ నాకు దొరకలేదన్నమాట. తర్వాత ముందుకెళ్ళి చూద్దాం అనేసి ఇంకా ముందుకెళ్తున్నాము. తర్వాత మా అబ్బాయి వేరే వస్తువు ఏదో చూశాడు. మా అమ్మాయి అడుగుతుంది ఇప్పుడు నాకు, అది ఇప్పుడు ఫ్యాషన్గా వచ్చింది చూసారా, ఒక మంకీ టైప్లో టోపీ ఇలా నొక్కితే సౌండ్ వస్తుంది, ఆ చెవులు ఇలాగా పైకి ఉంటాయి అనేసి ఒక టోపీ అంటుంది. ఏమంటుందో నాకు అర్థం కాలేదన్నమాట, ఏం చెప్తుందో. తర్వాత ఇంకా ఇప్పుడు మేము ముందుకెళ్తున్నాము. నేను తనకి ఏమన్నానంటే, ముందు నేను చూస్తాను తర్వాత నీకు కొంటాను అనేసి అలా చెప్పేసి దానికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆకుకూరలు కూడా ఉన్నాయి, అల్లం కానీ, ఉల్లిపాయలు కానీ అన్ని వస్తువులు దొరుకుతాయి అన్నమాట. తినడానికైనా కానీ ప్రతి ఒక్క వస్తువు అన్నది కూడా దొరికేది అన్నది కాదు, ఏ ఒక్క వస్తువు అయినా ఇక్కడ దొరికేది. చూడండి, ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాము. వెళ్తూ అక్కడ చూసిందనమాట. చూసిన తర్వాత నాకు చెప్పింది, అమ్మ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఈ స్పెషల్ నాకు జాతరలో ఏం నచ్చిందంటే, ఇక్కడ ఏ వస్తువైనా పిల్లలే బొమ్మలు కానీ అవి 50 రూపాయలేనమాట. ఇది ఎంత పెద్దగాని చూడండి ఎంత బాగుందో, అది 50 రూపీస్ అన్నమాట. అక్కడ జాతరలోని నాకు చిన్నపిల్లల బొమ్మలే నాకు చాలా అంటే చాలా నాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బయట కొంటే షాప్లోకి వెళ్తే 100 రూపాయలు ఉంటాయి, 150 అలాగంటారు. ఇక్కడ ఏ ఒక్క వస్తువైనా 50 రూపాయలు అని చెప్తే నాకు చాలా ఆనందం అనిపించింది. చూడండి, ఇది ఎలా చూస్తున్నాడు, నాకు అది కావాలని అడుగుతున్నాడు, గన్ కావాలని అడుగుతున్నాడు అనమాట. వీడికి గన్ను షూట్ చేయడం రాదు కానీ గన్ కావాలంటున్నాడు. చూడండి, అడుగుతున్నాడు. తర్వాత నేను మళ్ళీ ఆ రబ్బర్ బ్యాండ్ కావాలనేసి మళ్ళీ నేను వేరే చోటు వెళ్ళానమాట. జాతర మొత్తం నేను రబ్బర్ బ్యాండ్ గురించి తిరిగానేమో, నాకైతే తెలీదు. తర్వాత ఈ అబ్బాయికి కూడా అడుగుతున్నాను, ఈ అబ్బాయి కూడా లేదని చెప్పేశాడు అనమాట. తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి చూస్తాం మేము. ఇది నాకు అంటుంది, మమ్మీ ఈ క్లిప్ తీసుకో, ఈ క్లిప్ నాకు కావాలి. నీకైతే ఆ జుత్తు అంత లేదు, అది పెట్టినా కూడా వెంట్రుకల్లో అవి ఉండిపోతాయి, అందుకనేసి అది మాకు అవసరం లేదనేసి ఈ సాక్స్ల దగ్గరికి వెళ్ళాం. ఈ సాక్స్ల దగ్గరికి వెళ్తే ఈవిడ 4 జోడీ 100 రూపాయలు అని చెప్పింది. వేరే దగ్గర అయితే వేరే ఒక అన్నయ్య 50 రూపాయలకి 4 జోడీ 50 రూపాయలు అంటే, ఈవిడేమో 100 రూపాయలకి 4 జోడీ అంటుంది. నేను ఇంకా మా హస్బెండ్కి అన్నాను, ఇక్కడైతే నేను తీసుకొని, ఈవిడైతే చాలా ఎక్కువ చెప్తుంది, వేరే దగ్గరికి వెళ్దాము అనేసి మళ్ళీ ఇప్పుడు మేము వేరే దగ్గరికి వెళ్తాము. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, కాకపోతే డబ్బులు ఎక్కువ చెప్తుంది అనమాట. అందుకనేసి నేను అన్నాను,
ఇక్కడైతే నేను తీసుకోను, వేరే దగ్గరికి వెళ్దాం అనేసి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. మా ఆయనకి కొడుతున్నాడు అనమాట. చాలా అల్లరంటే చాలా అల్లరి చేస్తాడండి. చూడండి ఇక్కడ కూడా చూసావు, ఇవైతే పెద్ద సైజేనమాట, అంటే పెద్దవాళ్ళవి, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పెద్దవాళ్ళు అనమాట, చిన్నవాళ్ళు లేవు, పెద్దవాళ్ళు అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఇక్కడ ఫోన్ కవర్స్ గురించి అనుకుంటాను. లేదు, ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయన్నమాట. మా అమ్మాయికి ఏ వస్తువైనా కావాలన్నా కానీ ఇక్కడ దొరికాయి. చూడండి రబ్బర్ బ్యాండ్ అంటూ నేను మళ్ళీ ఇక్కడ ఈ అన్నయ్య దగ్గర దొరికితే ఇతని దగ్గరికి వచ్చారనమాట. ఆ రబ్బర్ బ్యాండ్ 10 రూపీసేనమాట. ఏ ఒక్క వస్తువైనా నేను అడిగాను 10 రూపీసే అన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు బ్యాంగిల్ షాప్లోకి వెళ్తే 20 రూపీస్ అంటారు, 50 రూపీస్ అంటారు. అందుకనేసి ఇక్కడ 3 హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను, మళ్ళీ 3 రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నాను ప్యాకెట్, ఇంకా క్లిప్లు అవి ఇంకా చాలా, దానికి ఏ ఒక్క వస్తువైనా యూజ్ అయ్యేది ఆ వస్తువు తీసుకున్నాను. చూడండి వాళ్ళ నాన్నకి చూపిస్తుంది, నాకు చాలా నచ్చిందని చూపిస్తుంది ఇక్కడ. తర్వాత ఇవి అన్నీ తీసుకున్న తర్వాత ఈ క్లిప్ కూడా 10 రూపాయలేని అన్నారన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫోన్ కవర్ గురించి వచ్చానన్నమాట. నా మొబైల్ కవర్ గురించి నేను వచ్చాను. కాకపోతే ఇక్కడ దొరకలేదు, ఎందుకంటే ఇది మీ పాత మోడల్ అమ్మ మొబైలు అనేసి అన్నారనమాట. ఇప్పుడు నేను మొబైల్ చూపిస్తాను చూడండి మీకు. నా మొబైల్ కవర్ కూడా ఎలాగైపోయింది చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఈ ఫోన్లోనే మా ఐడి మేము పెట్టామన్నమాట. ఆ ఫోన్ బయట మేము డబ్బులు లేకపోయినా కానీ షాప్లో పెట్టి అలాగా ఫోన్ కవర్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఇది పాత మోడల్ కాబట్టి దొరకదని చెప్పేశారు. ఇంకేం చేస్తాం, ఇంకా నేను చిన్న మొహం పెట్టేసి ఇంకా వస్తానన్నమాట. పోనీలే ఇంకేం చేద్దాం అనేసి ఇంకా వదిలేసాను అనమాట. నేను అంటున్నాను ఇది మేము షాప్లో పెట్టి మొబైల్ కవర్ మొత్తం పాడైపోయింది అనేసి అంటున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేసి నేను మా ఆయన గారు మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఈ టోపీలు అనమాట. టోపీలు ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా బయటన, ఆ టోపీల గురించి ఎదుగుతున్నాము. ఇప్పుడు సాక్స్కి వచ్చాము. మీకు అన్నాను కదా ఇంతకుముందు 50 రూపాయల జోడీ ఒక అన్నయ్య అమ్ముతున్నారు అనేసి. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి ఇది కూడా 4 జోడీయే. ఆ 4 జోడీ 50 రూపీస్ అన్నారు. ఆవిడ అక్కడ 100 రూపాయలు 4 జోడీ అన్నది. నేను అందుకనేసి మళ్ళీ మా ఆయన గారికి ఇక్కడ తీసుకొని వచ్చి ఈ 4 జోడీ 50 రూపాయలు అంటున్నారు, ఇక్కడ తీసుకుందాం అనేసి ఈ అన్నయ్య దగ్గర 4 జోడీలది తీసుకున్నాం అనమాట. కలర్ అయితే నార్మల్గా ఉంది, కాకపోతే మళ్ళీ డబ్బులు కూడా చూడాలి కదండి. అందుకనేసి ఇక్కడ నేను అంటున్నాను మా ఆయన గారికి, చూడండి ఇది 4 జోడీ 50 రూపాయలు అంటున్నారు అనేసి మా ఆయన గారికి అంటున్నాను అనమాట. తర్వాత వీడికి టోపీ తీసుకున్నాం. చూడండి ఎలాగున్నాడో, ఎంత ముద్దుగున్నాడో. మా అబ్బాయికి నేనే దిష్టి పెడతానేమో, సారీ. మీరు చెప్పండి కమెంట్ బాక్స్లో ఎలాగుంది వీడికి టోపీ అనేసి మీరు తప్పకుండా చెప్పాలి, ఎందుకంటే మీ ఇది నాకు కావాలి కాబట్టి. చూడండి ఈ కలర్ టోపీ వీడికి తీసుకున్నాను అనమాట. మా అబ్బాయికి తీసుకున్నాను, మా మరిది గారి అబ్బాయికి కూడా నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు తనకి ఎవరు కొంటారు, మేమే కొనాలి కాబట్టి. ఇప్పుడు ఈ ఒక కలరు సేమ్ కలర్ మళ్ళీ మా మరిది గారి అబ్బాయికి కూడా తీసుకున్నాను. చూడండి తీసాడు. వాళ్ళ నాన్న వీడియో తీస్తుంటే మళ్ళీ అలాగ ఆడుతున్నాడు చూడండి. పెట్టుకోరా అంటే అంటున్నాడు, లేదు నేను పెట్టను అంటాడు. మళ్ళీ అంటాడు నేనే పెట్టుకుంటాను అనేసి అంటాడు. చూడండి నేను పెడితే మళ్ళీ తీసేస్తాడు అనమాట. ఇది కొనాలా అనేసి అంటే కొనండి అనేసి అంటాడు మళ్ళీ. చూడండి పెడుతుంటే మళ్ళీ తీసేస్తాడు అనమాట. చూడండి అలాగుంటాడు. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాడో. వీడికి చాలా స్టైల్ అనమాట. మేమేం చెప్పినా కూడా తిరిగి మళ్ళీ మనకే కొడతాడు అనమాట. అయితే మళ్ళీ ఈ 50 రూపాయల సామాన్ దగ్గరికే వచ్చాము. సరే అయితే ఏదో ఒక వస్తువు కొనాలి కాబట్టి పిల్లలకి నేను మా అమ్మాయికి అంటున్నాను. మా అమ్మాయి అయితే వద్దనేసింది అనమాట. మా అమ్మ గుర్తుకొచ్చింది నాకు. అరే బాబరే. చూడండి ఈ 2 బొమ్మలు తీసుకున్నాను అనమాట. మా మరిది గారి అబ్బాయికి మా అబ్బాయికి ఈ 2 50 రూపాయలు కాబట్టి. ఇది ఎందుకంటే ఇప్పుడు పద్దాకలు బండ్లు కానీ అవి కానీ ఇవి కానీ కొంటూనే ఉన్నాము. ఇప్పుడు ఏమన్నానంటే ఇది తీసుకో, ఇది బాగుందనేసి ఇవి 2 తీసుకున్నాను అనమాట. మా మరిది గారి అబ్బాయికి మా అబ్బాయికి 2 తీసుకున్నాను.
తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేసి మేము మాట్లాడుకుంటున్నాం. ఇంకెక్కడికి వెళ్దామా, ఇంటికి వెళ్ళిపోదామా ఏంటి అనేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇప్పుడు చెప్పుల గురించి వెతుకుతున్నాను. కాకపోతే ఇక్కడ పెద్దవాళ్ళ చెప్పులే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళ చెప్పులే 100 రూపాయల జోడి అనేసి చెప్తున్నారనమాట. చాలా అంటే చాలా తక్కువ ఉందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అమ్మవారి జాతర. చూడండి, ఇప్పుడు రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే ఎలాగుంది, ఎంత బాగుంది ఈ లైటింగ్లోని. జనం కూడా అలాగే ఉన్నారండి. 7 అయిపోయింది అయినా కూడా అలాగే ఉన్నారు జనం మొత్తమున. అస్సలు ఏ ఒక్క విధంగా కూడా తగ్గలేదు. జనం అయితే ఇంకా ఎక్కువే అవుతున్నారు కానీ తగ్గలేదు జనం అయితే కానీ. తర్వాత నేను ఇక్కడ నాకు వాటర్ డబ్బా కానీ నాకు బట్టలు ఉతకడానికి టబ్ లేదనమాట. అది నేను ఇక్కడ కొనడానికి వచ్చాను. ఇక్కడ చిన్న వస్తువు అయితే ఈ చిన్న సైజ్ అయితే 50 రూపీస్ అన్నారనమాట. ఇది ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే మాది చిన్న ఫ్యామిలీయే కాబట్టి నేను ఈ ఒక్క టబ్ తీసుకున్నాను. ఈ 50 రూపీస్ అనమాట. తర్వాత ఇది ఒకటి తీసుకొని ఇంకో చూస్తున్నాను ఎలాగుంది. మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము బట్టలు నానబెడితే నీళ్ళు కారిపోవడం కానీ అది జరిగేది కాబట్టి అందుకని అక్కడ చూస్తున్నాను. తర్వాత నేను నీళ్ళు పట్టడానికి ఒక డిబ్బా చూశాను. ఇదైతే 50 రూపీస్ అన్నారు, అదైతే 100 రూపీస్ అన్నారనమాట. ఇప్పుడు నీళ్ళకైతే పెద్దదే మంచిది కాబట్టి నేను పెద్ద డిబ్బా చూడడానికి వెళ్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూస్తాను. అవైతే కలర్ అయితే 2 ఉన్నాయి. ఇప్పుడు కలర్తో ఏం పని, ఇవి మాకు నీళ్ళు పట్టడానికి నీళ్ళు తాగడానికి అదే కావాలి కానీ కలర్తో సంబంధం లేదు కాబట్టి. చూడండి, ఇక్కడ నేను ఈ కలర్ డిబ్బా తీసుకున్నాను అనమాట. ఇదైతే ఈ డిబ్బా బాగుంది, ఈ డబ్బా తీసుకున్నాను. తర్వాత మేము గుడి బయటకు వచ్చేసాం అనమాట. గుడి లోపల నేను ఎంట్రన్స్ మీకు చూపించాను కదా ముందు. అక్కడ ఈ పంక ఉంది కదా, ఇది కావాలన్నారనమాట పిల్లలు. అదైతే పేపర్ పంక, అందులో ఏమీ లేదు. ఒక్కసారి చింపేస్తే ఇంక పని అయిపోయినట్టే. అయితే ఈ 3 తీసుకున్నాను. అప్పుడు 20 రూపాయలు అన్నారనమాట. నేనైతే 3 50 రూపాయలకి తీసుకున్నాను. మా అబ్బాయి అయితే తీసుకొని అక్కడే చింపేశాడు, ఆ కర్ర కూడా తెంపేశాడు, మొత్తం అక్కడే చేసాడు అనమాట. కొంతసేపు ఇలా తిప్పాడు, తర్వాత మొత్తం ఇంకా ఫినిష్ చేసాడనమాట. చూడండి, మా అమ్మాయికి ఒకటి ఇచ్చాను, మా అబ్బాయికి ఒకటి ఇచ్చాను, మా మరిది గారు అబ్బాయికి ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ 3 నేను 50 రూపాయలకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత నాకు పిల్లలకి చెప్పులు కావాలన్నమాట. ఇప్పుడు ఆ చెప్పుల గురించి ఎదుగుతున్నాను. తర్వాత ఇప్పుడు మా ఆయన గారికి అంటున్నాను ముందుకు వెళ్దాం, తర్వాత చెప్పులు చూద్దాం అనేసి. చూడండి, ఇప్పుడు మేము చెప్పుల దగ్గరికి వచ్చామన్నమాట. చిన్నపిల్లల చెప్పులు, ఇక్కడ పెద్దవాళ్ళ చెప్పులు అన్నీ ఉన్నాయన్నమాట. మా 3 పిల్లలు తీసుకోవడానికే. 3 అంటే మా మరిది గారు అబ్బాయి కూడా ఇప్పుడు నా కొడుకే కాబట్టి మేము చూడండి ఏడుస్తున్నాడు. చూసి ఇంకొస్తాము, ఇంకేం కొంటాము అనేసి ఇంకా చూసి వస్తాం అనమాట. చూడండి, ఇక్కడ అన్ని సామాన్లు తీసుకున్నవి నేను ఈ డిబ్బాలో పెట్టేశాను. ఈ డిబ్బాలో పెట్టేసిన తర్వాత ఇంకా ఏడుస్తున్నాడు ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. ఇప్పుడు సాయంత్రం 7-7:30 కూడా అయిపోయింది. ఆడికి ఆకలేస్తుంది, అందుకనేసి ఇప్పుడు గుడి ఇది కూడా మీకు చూపించేస్తాను. బయట నుంచి చూడండి ఎంత లైటింగ్, ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఈ అమ్మవారి జాతర మీకు చూపించాను కాబట్టి మీరు నాకు తప్పకుండా ఈ వీడియోలో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా మీరు చెప్పాలి. మీ ఊరిలో జాతర ఎలాగుంటుంది, మీకు పేరు కూడా చెప్పేస్తాను. అమ్మవారి పేరు అంబికా మాత అన్నమాట. అమ్మవారి జాతర వీడియో మీరు చూసారనుకుంటాను. మీకు ఎలాగుంది ఏంటి అనేది మీరు తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూడాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే నేను ఏం తెచ్చాను, ఏం కొన్నాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయిన వీడియో బాగోదన్నమాట. అందుకనేసి ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుదాము. అందరికీ నా తరపున జై శ్రీరామ్.